ఒరే అరుణాచలం ఇంకెవరన్నా ఉన్నారా లైన్లా? అబ్బా నాకు యాష్ట వస్తుంది. ఎవరా నువ్వు? వెరీ నైస్ మీటింగ్ టు యూ. ఏందో ఏమో పిలువకుంటేనే వచ్చినావు. ఈ ఎక్కడ పోయిండు మావాడు అరుణాచలం? ఎక్కడ పోయిండు? నన్ను ఒకళ్ళు పెరవలసిన అవసరం లేదు. నాకంత నేను వచ్చేటువంటి అధికారం నాకుంది. ప్రపంచంలో నేను ఎవరినన్నా ఎప్పుడన్నా ఎక్కడన్నా కలుసుకోవచ్చు. నా పేరు కే పాల్. ఏ పాలు అబ్బా? కూసో కూసో కూసో. నీ పాలు చల్లగుండా ఇటు చూస్తే హెరిటేజ్ పాలు తెలుసు, అటు చూస్తే అమలా పాలు తెలుసు. ఇక నువ్వు ఏ పాలువో ఏమో నాకైతే మొత్తమే అర్థమైతలేదు. పాలు ప్రపంచమంతా నన్ను గుర్తుపడతారు. నేను ఎక్కడికన్నా వెళ్తాను, ఎవరినన్నా కలుస్తాను. ఆల్రెడీ ఇప్పుడు మన అమెరికా ప్రెసిడెంట్ మరి అతనితో ఫోన్లో మాట్లాడి వస్తున్నాను. అతను ఎప్పుడు నాతో టచ్లో ఉంటాడు. అతనికి నేనే సలహాలు ఇస్తూ ఉంటాను. ఏమో అనుకుంటున్నాను నిన్ను చూసి. స్వామి, ఈ ప్రపంచంలో అబ్బా ప్రతి ఒక్కళ్ళ గురించి నేను తెలుసుకున్నాను. వాళ్ళ మనస్తత్వం తెలుసుకున్నాను. వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళు జరగబోయేది ఏంటో కూడా నేను తెలుసుకున్నాను. దాదాపుగా 200 మంది దేశాలు మన ప్రధానమంత్రులు నాతోటి మాట్లాడుతుంటారు. వాళ్ళు ఏం చేయాలో, వాళ్ళ జాతకం ఎలా ఉందో నేను చెప్తూ ఉంటాను. కానీ నా జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలని చెప్పి నీ దగ్గరకు వచ్చాను. కొంచెం నా జాతకం చూసి చెప్పు. పాలు 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 సారు, పాలు సారు, మీరు పరిగెత్తి పాలు తాగుతుర్రు. కానీ నా పంచాంగం నీ జాతకం ఏం చెప్తుందయ్యా అంటే నిలబడి నీళ్లు తాగమంటుంది. సరేనా? నేను చాలామందికి నీళ్లు తాగించాను. ఎవరు కూడా నా దగ్గర నుంచి తప్పించుకోలేదు. ఎందుకంటే వాళ్ళు చేసే పనులన్నీ నా దగ్గర ఉన్నాయి, రికార్డ్ అయి ఉన్నాయి. వాటికి ప్రూఫ్ కూడా ఉంది. అందుచేత వాళ్ళు నేను ఫోన్ చేయంగానే వెంటనే నీళ్లు తాగుతారు. ఏవో ఏవో పాలు సారు, అబ్బో నీ పేరు మీద రాహువు రంది పడుతుండు, కేతువు నీ మాటలిని తూతూ తూతూ అంటుండు. నీ మాటలు కోటలు దాటడంతో శని నీ శరీరం అంతా చుట్టుకుపోయిందయా. అంతేకాదు సారు, నువ్వు నెగ్గేది కష్టమే అని అధమ స్థానంలో ఉన్న గురుడు నిన్ను ఆగం పట్టిస్తుండు. దీన్ని బట్టి ఏం గోచరిస్తున్నదయా అంటే, ఓ పాలు, నువ్వు చేసే పనులు, నువ్వు మాట్లాడే మాటలు అన్ని నీళ్ళ పాలు. సరే, దీనికి ఒక తరుణోపాయం నేను ఆలోచించాను. ఈ ఉగాది సందర్భంగా కాబోయేటువంటి ఈ వికారినామ సంవత్సరం కాబట్టి ఉగాది పచ్చడి చాలా శ్రేష్టమైంది. అందరూ చేసుకుంటారు. నాకు కూడా అది ఎలా తయారు చేయాలో తెలుసు. పద్ధతులన్నీ కూడా నేను నేర్చుకున్నాను. ఈ ఉగాది పచ్చడిని మన దేశంలోనే కాకుండా 200 దేశాలకి పంపించాను. ప్రధానమంత్రులు ఇప్పుడే ఆ పచ్చడిని కూడా నాకారు. పాకిస్తాన్కి కూడా పంపించాను. ఈ పచ్చడి తినడం మూలంగా 2 దేశాల మధ్య శాంతి నెలకొంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అది చాలా ఈజీ. శాంతి మంత్రం, శాంతి చర్చలు. ఈ పచ్చడి మీరు కూడా తినండి, అందరూ కూడా తినండి. చాలా బాగుంటుంది. 6 రుచులు ఉన్నటువంటి ఈ పచ్చడి, ఇందులో ఏంటంటే ఉప్పు, కారం, అలాగే బెల్లం ఇవన్నీ కూడా కలుపుకుంటే వస్తాయి. అందరినీ అలాగే కలుపుకొని మనం ఈ పచ్చళ్ళు అన్నీ ఎలా కలుపుతున్నామో నాయకులందరినీ కూడా అలాగే కలుపుకుని మన శాంతి చర్చలు జరుపుకున్నట్టయితే ఈ భూభాగం అంతా కూడా శాంతియుతంగా ఉంటుంది అని చెప్పి ట్రంప్కి కూడా ఇప్పుడే ఫోన్ చేసి విషయం చెప్పాను. నా దగ్గర అసలు డబ్బులే లేవు. ₹1,00,000 కనుక నాకు చూపిస్తే నేను ఉన్నపళ్ళంగా రాజకీయాలు వదిలేస్తాను. నా స్పీచ్ విని కోట్ల లక్షల డాలర్లు ఇస్తారు. ఆ డాలర్లన్నీ కూడా ఇప్పుడు నా దగ్గరే ఉన్నాయి. మీరు అది నిరూపిస్తే కనుక ఆ ₹1,00,000 వదులుకుంటాను. అయ్యో నేను చెప్పేది ఇనవయ్యా. అరే 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 ఇన్ని మంచి పనులు చేసేవాడిని నన్ను ముఖ్యమంత్రిగాను లేకపోతే ప్రధానమంత్రిగాను భారతదేశానికి చేస్తే ప్రజలకే చాలా మేలు జరుగుతుంది. శాంతియుతంగా అందరూ ఉంటారు. ఈ దెబ్బలాట్లు, ఈ కొట్లాట్లు, ఈ రచ్చరచ్చలంతా కూడా జరగవని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అరే నేను చెప్పేది ఇనవయ్యా. ఉదయం మొత్తుకోకు, కొల్లాపురం పెట్టావు నా కాడికి వచ్చి నీ రాగానే వినాలా నేను ఇప్పుడు? అరే 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 ఉగాది పచ్చడి అటు పక్కకు పెట్టు. అరే ఏదో ఏమో
గ్రహాలన్నీ ఏకమై నీ మీద దాడి చేసి నిన్నే పచ్చడి చేద్దామని చూస్తుంటే ఈయన ఓ ఏందో కుండ బద్దలు కొట్టి కొల్లాపురం పెడుతుంది. గ్రహాలే పచ్చడి చేస్తాయో నేనే పచ్చడి అవుతానో నాతో పెట్టుకున్న వాళ్ళు పచ్చడి అవుతారో ఈ ఎన్నికల్లో తెలుస్తుంది. వస్తా. బాగానే వస్తావు కానీ ఏమైనా ఇచ్చిపో ఉంటే. నా దగ్గర ఏం లేవని చెప్పాను కదా, చేతికి వంగరాలు కూడా లేవు, ఏం లేవు, డబ్బులు లేవు, ఏం లేవు. నిన్ను కావాలంటే శాంతియుతంగా ఆశీర్వదిస్తా. ఊరికే వచ్చినావా సూడు బూట వేసుకొని ఏందో ఏమో పొద్దుగాలు వేసి ఎవరి ముఖం చూసిందో ఏం కథ కానీ నా దుకాణమే బంద్ అయ్యే కాడికి వచ్చింది. రామచంద్ర ఎట్ట బతకాల నేను నా పెన్న పిల్లలు. అవును స్వామి, అరుణాచలం ఇంతకు నాదో చిన్న సందేహం, నన్ను అడగమంటారా? ఏందో అది ఈ అనుమానం. మీ దగ్గరికి ఇంతమంది రాజకీయ నాయకులు వచ్చి జ్యోతిష్యం చెప్పించుకున్నారు కదా, అవు ఇంతకీ ఏపీ పాలిటిక్స్లో ఎవరు సీఎం అవుతారంటారు? ఓ అరుణాచలం, ఏదో నువ్వు నా నమ్మకమైన శిష్యుడు అని నీకు చెప్తా, కానీ ఒకవేళ ఈ ముచ్చట మాత్రం నువ్వు బయట పెట్టినావనుకో బాగుండదు సుమి. మీరు చెప్పింది ఇంతవరకు ఎవరితోనైనా చెప్పానా స్వామి? అట్లయితే చెప్తా. ఏముందయ్యా, ఒకవేళ చంద్రబాబయ్య గెలిచింది అనుకో జనగణ పని కథం, ఓడిపోతాడు. లేకపోతే జనగణనే గెలిచింది అనుకో చంద్రబాబయ్య కళ్ళు మూసుకొని ఓడిపోతాడు. లేదు వీళ్ళిద్దరూ ఓడిపోయాడు అనుకో కళ్యాణం అయ్యే ఊగనే గెలుస్తాడు. ఒకవేళ వీళ్ళు ముగ్గురు కనుక ఓడిపోయాడు అనుకో ఖచ్చితంగా పాలుసారు గెలవనే గెలుస్తాడు. అది నా పంచాంగం.